అన్నా ఏంటి కూర్చుని ఏం చేస్తున్నా ఇక్కడ? ఏం లేదురా, కొత్త వీడియో కోసం స్క్రిప్ట్ రాస్తున్నారా? స్క్రిప్ట్ ఎందుకన్నా? ట్రైనింగ్ లో ఉన్న హోమ్ టూర్ చేయి. హోమ్ టూరా? ఊర్లు చేసిన పెద్ద హోమ్ అయితే మనది కాదులేరా. అయితే ట్రావెల్ టూర్ చేయి. ట్రావెల్ టూర్ చేయొచ్చు కానీ బడ్జెట్ అవుతుందిరా. అయితే నువ్వు రోజు వెళ్ళొచ్చే కాలేజ్ టూర్ చేయి. కాలేజ్ టూరా? ఏ అన్నా ఎవరైనా ఆపుతారా? మనల్ని ఎవరు రాలేదు. GLA University. సో అయితే మనం ఇక్కడ ఎంట్రీ గేట్ దగ్గరకు వచ్చాం. సో కార్డు చూపిస్తేనే వీళ్ళు లోపలికి పంపిస్తారు. జిఎల్ఏ అంటే చాలా సెక్యూరిటీ పరంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో రండి చూద్దాం. ఇక్కడ మనం కార్డ్ని ఇక్కడ పెట్టుకుంటే మనకి స్కాన్ చేసి మళ్ళీ లోపలికి సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ లాగా ఇక్కడ మనం కార్డు పెట్టుకుంటే లోపలికి ఎంట్రీ ఉంటుంది అన్నట్టు. సో వెల్కమ్ టు GLA యూనివర్సిటీ. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ పవన్ సాధు. ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. నేను ఇప్పుడు GLA యూనివర్సిటీ బీటెక్ CS ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. సో నేను ఈ 4 సంవత్సరాల్లో నా యూనివర్సిటీలో నేను చేసిన పనులేంటి, నా యూనివర్సిటీలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, యూనివర్సిటీకి సంబంధించి ఒక చిన్న టూర్ లాంటివి చేయాలనుకుంటున్నాను. ఎక్కడున్న స్పెషల్ ఫంక్షన్స్ ఏంటి, ఎక్కడున్న అంటే విలువైన ప్రదేశాలు ఏంటి, అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఒక టూర్ లాగా అనుకోండి. సో రండి వెళ్దాం. క్యాంపస్ టూర్ చేద్దామంటే క్యాంపస్ ఏమైనా చిన్నదా? తిరగాలంటే ఒక పూట పడుతుంది. సో ఇలాంటి బగ్గీలు ఇస్తారు తిరగడానికి. సో దీని మీద రండి వెళ్దాం. సో దిస్ ఈజ్ అకాడమిక్ బ్లాక్ 1. ఇందులోనే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది. బీటెక్ CSకి కావాల్సిన అన్ని ల్యాబ్స్, అన్ని క్లాసులు ఇందులోనే జరుగుతూ ఉంటాయి. సో బహుశా ఇది మనం ప్రతిరోజు వచ్చిపోయే బ్లాక్ అయ్యి ఉండొచ్చు. సో ఫ్రెండ్ అందరూ లోపలికి వెళ్దాం. ముందుగా ఇది రిసెప్షన్ ఏరియా. సో మనకు కావాల్సిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా, అంటే ఏ అథారిటీ ఎక్కడ కూర్చున్నారు, వాళ్ళ డిపార్ట్మెంట్ ఏది, ఎక్కడికి వెళ్ళాలి, ప్రతిదీ మనం వీళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. సో ఇది హైయర్ అథారిటీ జోన్. ఇక్కడ CEO సార్, వైస్ ఛాన్సలర్ సార్, ఛాన్సలర్ సార్, సో ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద వాళ్ళంతా ఉంటారు. మనకి ఎటువంటి క్వైరీస్ ఉన్నా మనం వీళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి రిజాల్వ్ చేసుకోవచ్చు. సో రండి ఇంకో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో GLAకి సంబంధించి గవర్నమెంట్ అక్రిడిటేషన్స్లో చూసుకుంటే 12B స్టేటస్ అనేది ఇండియా వైడ్గా ఓన్లీ 23 యూనివర్సిటీస్కి ఉంది. అందులో 13th యూనివర్సిటీ మన GLA యూనివర్సిటీ. అండ్ NIRF ర్యాంకింగ్లో 12th యూనివర్సిటీగా ఇన్నోవేషన్లో నిలవడం జరిగింది. అండ్ ISCBEలో 7th ప్లేస్లో ఉండడం జరిగింది. సో మరియు NPTEL చూసుకున్నట్టయితే NPTEL నుండి కోర్సెస్ కానీ, NPTEL నుండి ఎక్స్పెరిమెంట్స్ కానీ ప్రతిదీ కూడా GLA యూనివర్సిటీ NPTELతో అకామిడేట్ అయ్యి ఉంది. సో ఈ విధంగా GLA తాలూకా అక్రిడిటేషన్స్ ఇలా ఉన్నాయి. సో ఇంకా ముందుకు వస్తే సో రీసెర్చ్ క్రెడెన్షియల్స్. సో గవర్నమెంట్ నుండి ఎంత మనకి రీసెర్చ్కి ఫండ్ వచ్చింది, తర్వాత మనం రీసెర్చ్ ఎన్ని రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉన్నాయి, సో ఇవంతా లిస్ట్ అనేది ఇక్కడ పేర్చడం జరిగింది. తర్వాత ప్రమోషన్స్ ఫర్ క్వాలిటీ రీసెర్చ్, అంటే మనం ఏ విధంగా మన తాలూకా GLA యూనివర్సిటీస్ నుండి ఎటువంటి ప్రమోషన్స్ కానీ, బ్రాండ్స్ కానీ ఇవన్నీ ఇక్కడ మనకి ప్రతిదీ మనకి నెంబర్తో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఉన్న ఇన్సెంటివ్స్ కానీ, తర్వాత ఇక్కడ రీసెర్చ్ సెంటర్స్ కానీ, అంటే ఎన్ని రీసెర్చ్ ఎక్సలెన్స్ సెంటర్స్ అనేవి మనం GLA యూనివర్సిటీస్లో ల్యాబ్లు కానీ, దాని తర్వాత మన ఎక్స్పెరిమెంట్స్ తాలూకా కొన్ని ప్రాజెక్ట్స్ తాలూకా రీసెర్చ్ ఎంత మనం పెడుతున్నాం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ద మెయిన్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్. GLA యూనివర్సిటీ ఏ ఇంటర్నేషనల్ కాలేజెస్తో, ఏ ఇంటర్నేషనల్ కంపెనీస్తో అకామిడేట్ అయ్యింది, దానికి ఎటువంటి కొలాబరేషన్స్ ఉన్నాయి, ప్రతిదీ ఇక్కడ లిస్ట్ అండ్ బోర్డ్గా. ఇంకా ఈ ఇయర్ ఇంకా కొత్తగా కొలాబరేషన్స్ వచ్చాయి UKలో కానీ, లండన్లో కానీ. సో ఈ విధంగా చాలా ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్ కానీ, ఇలా ప్రతిదీ ఒక లిస్ట్ వైజ్గా ఇలా ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద సెంట్రల్ లైబ్రరీ. మోస్ట్లీ ఏ యూనివర్సిటీలో అయినా బుక్స్ కొనాల్సిన పరిస్థితి వస్తుంది, కానీ GLA యూనివర్సిటీలో ప్రతి బుక్ మీకు సెంట్రల్ లైబ్రరీస్లో దొరకడం జరుగుతుంది. 2 lakh ప్లస్ వేరియస్ టైప్ ఆఫ్ బుక్స్ మనకు లైబ్రరీలోనే దొరకడం జరుగుతుంది. సో 24/7 మనం బుక్ ఇష్యూ చేసుకోవచ్చు. సో లైబ్రరీలో రావచ్చు, చదవచ్చు, నేర్చుకోవచ్చు.
సో 24/7 లైబ్రరీ అవైలబిలిటీ ఉంటుంది. సో రండి వెళ్దాం. బై ద వే, దిస్ ఈజ్ డిపార్ట్మెంటల్ లైబ్రరీ. సో ఆల్ డిపార్ట్మెంట్స్కి ఇందులో ఎలా ఉంటుంది, ఇందులో యాక్సెస్ ఉంటుంది. సో ఇది కాన్ఫరెన్స్ రూమ్ అనమాట. అథారిటీస్ మొత్తం కాన్ఫరెన్స్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం బుక్ తాలూకా ప్రతిదీ, అంటే ఏ బుక్ మనకు కావాలి, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన బుక్ ప్రతిదీ కూడా మనం ఇక్కడ సెర్చ్ చేసుకొని మనం తీసుకోవచ్చు. ఆథర్ ఏంటి, ఏ పుస్తకం అనేది ప్రతిదీ కూడా మనం ఇక్కడ సెర్చ్ చేసి ఇందులో ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. లేదంటే అక్కడ రిసెప్షన్లో అడిగిన వాళ్ళు చెప్తారు, పర్లేదు. అండ్ హియర్ ఇట్ ఈస్ ద రిసెప్షన్. సో మనం బుక్ ఇష్యూ చేసుకోవాల్సిన, బుక్ కావాలన్నా చేసిన మనం ఇక్కడ నుండి ఇష్యూ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ద బుక్ సెక్షన్. మనకు కావాల్సిన వేరియస్ టైప్స్ ఆఫ్ బుక్స్ అన్నీ ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ నుండి తీసుకొని జస్ట్ అక్కడ రిసెప్షన్లో మనం బుక్ని ఇష్యూ చేసుకొని వెళ్ళిపోవచ్చు. చదవడం లేదు, కొద్దిగా చూస్తున్నా. సో దీస్ ఆర్ సో మెనీ డిపార్ట్మెంటల్ బుక్స్ ఉంటాయి. సో కోడింగ్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ, ప్రతి సంబంధించిన బుక్స్ అన్నీ ఇందులో దొరకడం జరుగుతుంటాయి. సో మీ అందరికీ సెంట్రల్ లైబ్రరీ చూపిస్తా, ఇంకెందుకు ఆలస్యం, రండి. ఇవన్నీ కూడా మ్యాగజైన్స్. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఉంటాయి. ప్రతిరోజు వచ్చే వీక్లీ మ్యాగజైన్స్ కానీ, మంత్లీ మ్యాగజైన్స్ కానీ, ప్రతిదీ మ్యాగజైన్స్ వారిగా ఇక్కడ అమర్చడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ కొన్ని జనరల్ బుక్స్ అన్నీ ఇలా ఉండడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ద న్యూస్ పేపర్ సెక్షన్. సో ప్రతిరోజు ఎవ్రీడే డైలీ న్యూస్ పేపర్స్ కానీ, సో ఎగ్జామ్ ప్రిపరేషన్స్ కానీ, అంటే డైలీ న్యూస్కి సంబంధించి ప్రతిదీ కూడా ఇక్కడ అమర్చడం జరుగుతుంది. సో ఇంకా లైబ్రరీ అంటే మీకు తెలిసిందే, ఇంకా బుక్సే ఉంటాయి మొత్తం. అండ్ దిస్ ఈజ్ ద డిస్కషన్ రూమ్. సో హియర్ వీ కెన్ డిస్కస్ ఎవ్రీథింగ్. సో దిస్ ఈజ్ ఏ క్లాస్ రూమ్, ఈ సిఎస్సి ఏఎంఎల్ క్లాస్ రూమ్స్. ప్రతి క్లాస్ రూమ్కి ఇలా ప్రాజెక్టర్ మానిటరింగ్తో, ప్రాజెక్టర్తో క్లాసెస్ అనేవి చెప్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద క్లాస్ రూమ్. AB1 చూసేస్తాం మనం. సో నౌ దిస్ ఈజ్ ద కేసీ గ్రౌండ్. సో కాలేజ్లో జరిగే ప్రతి సెలబ్రేషన్స్, ఈవెంట్స్, ఫ్లాగ్ హోస్టింగ్స్, ప్రతి క్లబ్ తాలూకా ఈవెంట్స్ ప్రతిదీ కూడా JLA యూనివర్సిటీలో అయితే కేసీ గ్రౌండ్లోనే జరుగుతుంది. ఒకవేళ మీరు GLA జాయిన్ అయితే మీ మోస్ట్ ఆఫ్ ది టైం ఈ గ్రౌండ్లోనే గడపొచ్చాము. సో ఇలా మొత్తం స్టూడెంట్స్ అందరితో క్యాంపస్ లైఫ్ అనేది, మన క్యాంపస్ లైఫ్లో ఎలా ఉంటాం, ప్రతిరోజు మనం చేసే పనులు ఏంటి, ఇలాంటి గ్రౌండ్స్ సుమారు ఒక 12 ఉన్నాయి. వేరు డిపార్ట్మెంట్కి వేరు బ్లాక్కి సంబంధించి సుమారు 12 గ్రౌండ్స్ ఇలాంటివి ఉంటాయి JLAకి సంబంధించి. So heart of the GLA is KC ground, and in this KC ground I love GLA. So this is the Arogyan dispensary. So GLA University లో 24/7 మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది. సో రండి చూద్దాం. So this is the academic block 8 and this is the mechanical block, department of mechanical block. సో ఇందులో మెకానికల్ స్టూడెంట్స్ సంబంధించి, మెకానిక్స్ సంబంధించి ప్రతిదీ ఇందులో క్లాసెస్ గట్ జరుగుతూ ఉంటాయి, ల్యాబ్స్ గట్ జరుగుతూ ఉంటాయి. దీస్ ఆర్ ద అకాడమిక్ బ్లాక్స్ 7 and 8. సో ఇందులో బీటెక్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ప్రాక్టికల్ ల్యాబ్స్ కానీ అలా ప్రతిదీ జరుగుతూ ఉంటాయి. ప్రతి క్లాసు, ప్రతి ఫ్యాకల్టీతో డిపార్ట్మెంటల్ లైబ్రరీ కానీ ప్రతిదీ ఇందులో ఉంటూ ఉంటాయి. అండ్ నౌ హియర్ ఇట్ ఈస్ ఆడిటోరియం. మన కాలేజ్లో జరిగే ప్రతి ఈవెంట్ కానీ, ప్రతి ఫంక్షన్స్ కానీ, చీఫ్ గెస్ట్స్ కానీ, లేదంటే కన్వెన్షనల్ డేస్ కానీ ప్రతిదీ మనకి ఆడిటోరియంలో జరుగుతూ ఉంటాయి. ఏమైనా పెద్ద ఈవెంట్స్ కానీ, ఎవరైనా సెలబ్రిటీస్ కానీ వచ్చినా చేసినా, సో ఆడిటోరియంలో 24/7 ఇటువంటి ఫైర్ ఫెసిలిటీస్ కానీ ప్రతిదీ ఉంటూ ఉంటాయి. సో క్యాంపస్లో మొత్తం 19 హాస్టల్కి పైగా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళ హాస్టల్ బ్లాక్స్. సో రైట్ సైడ్ ఉన్నవన్నీ హాస్టల్స్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ మెస్ అనమాట. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మెస్, ABCDE and F హాస్టల్స్ అండ్ మెస్సెస్
రెండు కలిపి ఉంటాయి అనమాట, జాయింట్గా, అంటే హాస్టల్ ఎదురుగా మెస్ ఉన్నట్లుగా. సో దీస్ ఆర్ ద ఫస్ట్ ఇయర్ బ్లాక్స్. సో దిస్ ఈజ్ ద హాస్టల్ వ్యూ, ఫస్ట్ ఇయర్ వాళ్ళ హాస్టల్స్ అండ్ స్టూడెంట్స్ ఇప్పుడే క్లాసెస్కి వెళ్తున్నారు. సో దిస్ ఈజ్ ద బాస్కెట్బాల్ గ్రౌండ్. సో టోటల్గా 20 acres పైగా గ్రౌండ్సే ఉంటాయి. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రౌండ్. సో హాస్టల్స్ పక్కన ఇలా బాస్కెట్బాల్, తర్వాత బాస్కెట్బాల్ యొక్క గ్రౌండ్, ఇంకా ముందుకు వెళ్తే ఫుట్బాల్ గ్రౌండ్స్ ఉంటాయి, దాని పక్కన జీడీ సబ్వే ఉంటుంది. ఇలా ఈ గ్రౌండ్స్తోనే కాకుండా క్రికెట్ గ్రౌండ్ అని, వాలీబాల్ గ్రౌండ్ అని, ఫుట్బాల్ గ్రౌండ్ అని, ఇలా సో మెనీ స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉంటాయి జిఎల్ఏలో. దిస్ ఈస్ ద బాస్కెట్బాల్ గ్రౌండ్. సో దిస్ ఈస్ ద ఫనీయెస్ట్ ప్లేస్ ఇన్ జిఎల్ఏ యూనివర్సిటీ, దట్ ఈస్ జీడీ సబ్వే. సో ఇది 2 floors యొక్క సబ్వే అనమాట. సో ఇందులో ప్రతిదీ షాపింగ్ మాల్స్ కానీ, బ్యాంక్స్ కానీ, సలూన్ కానీ, మన ప్లే స్టేషన్స్ కానీ, లేదంటే కొన్ని స్టాల్స్ కానీ, ఫుడ్ సంబంధించిన సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ కానీ, సో ప్రతి ఒక్కటి ఉంటుంది. సో మనం బయటకు వెళ్లకుండా యూనివర్సిటీలోనే ప్రతిదీ మనం చేసుకోవచ్చు. సో జీడీ సబ్వేలో ఉన్న ప్రతి ఒక్కటి మనం చూసుకున్నట్టయితే గ్రాసరీ స్టోర్ ఉంది, గర్ల్స్ సెలూన్ ఉంది, ఫ్రూట్స్ అండ్ జ్యూస్ కార్నర్ ఉంది, తర్వాత పిజ్జా కేఫ్ ఉంది. సో ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మనం బయటకు వెళ్లకుండా కాలేజ్లోనే చేస్తూ ఉండవచ్చు. సో జీడీ సబ్వేలో చూసుకున్నట్టయితే మనం బర్త్డే పార్టీస్ కానీ, ప్లే స్టేషన్స్ కానీ ప్రతి ఒక్కటి జరుపుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. సో వాళ్ళని చూద్దాం. హలో బ్రదర్, హ్యాపీ బర్త్డే. బర్త్డే ఎస్. సో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాడు ఫ్రెండ్. హ్యాపీ బర్త్డే టు. సో ఇలా మనకి బర్త్డే పార్టీస్ జరుపుకోవచ్చు. సో ఇదంతా బర్త్డే కార్నర్ అనమాట. సో ఇలా బర్త్డే పార్టీస్ కానీ, ఇలా లంచ్ కానీ, లేదంటే ఫ్రెండ్స్తో వచ్చేటప్పుడు స్నాక్స్ కానీ, ఇలా ప్రతిదీ. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి ఇలా ఉన్నాయి. సో సెకండ్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే గర్ల్స్ సెలూన్, బాయ్స్ సెలూన్, తర్వాత మన జిఎల్ఏ స్టూడెంట్స్ స్టార్ట్ చేసిన జిఎల్ఏ గ్లాడియేటర్ స్టోర్ ఒకటి, కొత్తగా ఓపెన్ అయిన గేమింగ్ జోన్, ప్లే స్టేషన్, ఇలా ప్రతిదీ సెకండ్ ఫ్లోర్లో ఉండడం జరుగుతుంది ఫ్యాషన్కి సంబంధించి. సో ఇది వచ్చేసి షాపింగ్ కాంప్లెక్స్. మనకు కావాల్సిన గ్రాసరీ, మనకు కావాల్సిన సామాన్లు ప్రతిదీ బయటకు వెళ్ళకుండా మనం ఇక్కడే కొనుక్కొని చేసుకోవచ్చు. సో ప్రతిదీ దొరుకుతుంది మన షాపింగ్ కాంప్లెక్స్లో మనం చూసుకున్నట్టయితే. సో ఇలా వస్తే ప్రతి గ్రాసరీ మనకు బయటకు వెళ్ళకుండా ప్రతిదీ, లైక్ ప్రోగ్రెస్ దగ్గర నుండి మన తాలూకా సబ్బులు, షాంపులు, ఇలా ప్రతి ఎవ్రీడే డైలీ రొటీన్ గ్రాసరీ ప్రతిదీ మనకు దొరుకుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు సంబంధించిన ప్రతి ఫ్రూట్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, ఇలా ప్రతిదీ దొరుకుతూ ఉంటుంది. సో కాలేజ్ లైఫ్లో అనేది ఇలా ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుంది. సో మీరు చూస్తూ ఉండండి, అంతలోపు నేను ఫోన్ చేసి వస్తాను. సో దిస్ ఈజ్ ద క్రికెట్ గ్రౌండ్. సో బాల్ ప్రాక్టీస్ నెట్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ క్రికెట్ ఆడుకోవడానికి 2-3 గ్రౌండ్స్ ఉన్నాయి. సో సండేస్ వచ్చినా, వీకెండ్స్ వచ్చినా మనం మంచిగా ఇక్కడికి వచ్చి ఆడుకోవచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అండ్ ఇట్ ఈస్ ద వింగ్ మెస్. సో ఇందులో మనకి మెస్ అనేది, ఫుడ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఇందులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వేరే మెస్తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు దాకా అకాడమిక్స్ చూసాం. సో కాస్త ఫుడ్ కూడా చూద్దాం. సో మెస్లోకి రండి. అండ్ హియర్ ఇట్ ఈస్ ద వింగ్ మెస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, క్వాలిటీలో కానీ ఎటువంటి తగ్గింపు ఉండదు. సో ఈ వింగ్ మెస్లో ఉన్నటువంటి ఫుడ్ క్వాలిటీ గురించి, లేదంటే ఇక్కడ ఎన్విరాన్మెంట్ గురించి, ఇక్కడ దొరుకుతున్న సర్వీస్ గురించి మన జూనియర్స్ ఏమనుకుంటున్నారో ఒకసారి వాళ్ళ గురించి తెలుసుకుందాం. వాళ్ళ రివ్యూ ఒకసారి చూద్దాం. వంశీ, ఫుడ్ బాగానే ఉంది. ఐటమ్స్ మనకి పన్నీర్, పెరుగు, నెక్స్ట్ సాంబార్, ఆలు, ఇవన్నీ పెడతారు. ఈరోజు ఏంటి మెనూ? ఈరోజు మెనూ పన్నీర్, सांबर, रोटी, दाल। हेलो भाई, आप नॉर्थ से है ना? ठीक, आपको कैसे लग रहा है इधर का फूड? ठीक है, अच्छा खाना है यहाँ का। अच्छा, हाँ। సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఒక అబ్బాయి ఉన్నాడు, సో తను అడుగుదాం. నేను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని. ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. లైక్ మన సౌత్ ఫుడ్ దొరుకుతుంది, దాల్ కానీ పన్నీర్. ఈరోజు వచ్చి మాత్రం మనకు పెట్టేది దాల్, పన్నీర్, నెక్స్ట్ కర్డ్, బ్రింజల్, రైస్, రోటీ కూడా నీకు సాదా రోటీ దొరుకుతుంది, నార్మల్ రోటీ దొరుకుతుంది, నెక్స్ట్ బటర్ రోటీ కూడా దొరుకుతుంది. మన ఇష్టం, మనం ఏదైనా తినొచ్చు. లైక్ నార్త్ ఫుడ్ కూడా తినొచ్చు, సౌత్ ఫుడ్ కూడా తినొచ్చు. సో ఇంకొక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ వచ్చేసి శివ.
ఏంటి వెజ్ మీల్స్ తింటున్నావు ఏంటి? నేను ఒక వెజిటేరియన్ని. నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు కొంచెం భయం అనిపించింది ఫుడ్ ఎలా ఉంటుందో. కానీ ఇక్కడికి వచ్చాక ఈ ఫుడ్ టేస్ట్ చేశాక వెజిటేరియన్ అక్కడ ఎట్లా దొరుకుతుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే దొరుకుతుంది. టేస్టీగా ఉంటుంది. రోజు టేస్టీ, స్పైసీ, క్రంచీ అన్నీ మిక్సింగ్ ఉన్నాయి మంచిగా. కాదు, నేను అడుగుతున్నా అని చెప్తున్నావా నిజంగా నీకు అనిపిస్తున్నాయి? నా ఫీలింగ్ ప్రెసెంట్ మన మెస్లో కానీ మెస్లో తింటే ఇదే ఫీలింగ్ వస్తుంది. మా ఇంటి దగ్గర తిన్న ఫీలింగే వస్తుంది నాకైతే. ఓకే 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 ఓకే. సో ఇప్పుడు మనం జిఎల్ఏలోనే వన్ ఆఫ్ ది ప్రీమియం వింగ్స్ హాస్టల్కి అయితే వచ్చాం. సో వింగ్స్ హాస్టల్ యొక్క ఆర్కిటెక్చర్ చూసుకుంటే దీనికి యూకే గవర్నమెంట్ నుండి రికగ్నైజేషన్ కూడా వచ్చింది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్కిటెక్చర్ హాస్టల్ అనేసి. సో చాలా బాగుంటాయి రూమ్స్. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో నౌ we are going to take permission from the warden sir to enter in the hostel. Hello sir. So I want to go to the block. So can I get permission? Thanks. సో సార్ మనకి పర్మిషన్ ఇచ్చారు. సో మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు హాస్టల్స్లో. సో దగ్గరికి వచ్చేస్తాం. సో దిస్ ఈస్ రూమ్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మన సౌత్ స్టూడెంట్ యొక్క రూమ్లోకి వెళ్దాం. రూమ్ బాగానే మెయింటైన్ చేస్తున్నారా? కూర్చో. హాయ్. హాయ్ అన్న. హాయ్ రా. ఏంటి ఎలా ఉందండి హాస్టల్? అంతా బాగానే ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయి. వాష్రూమ్స్ కానీ వాటర్ కానీ నిజం చెప్పరా? వాష్రూమ్స్ కానీ వాటర్ కానీ ఎటువంటి ఇష్యూస్ ఉండవు. చలికాలంలో మళ్ళీ వేడి నీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఏదైనా ఇష్యూ ఉంటే కింద వార్డెన్స్ మనకి అవైలబుల్గా ఉంటారు. ఓకే. ఎప్పుడన్నా ఒంట్లో బాగోపోయినా మన కోసం అంబులెన్స్ వస్తుంది. ఇంకా అటువంటి ఇష్యూస్ ఏమన్నా వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. అలాగే రూమ్ చాలా బాగుంది. రూమ్ వెంటిలేషన్ కానీ. దిస్ ఈజ్ ద ఏసీ రూమ్. సో మనం చూసుకుంటే ఈ రూమ్ ఎదురుగానే వాష్రూమ్స్ ఉన్నాయి. అంటే ప్రతి రూమ్కి ఇలా వాష్రూమ్స్ అండ్ తర్వాత ఆర్ఓ వాటర్ సెంటర్. సో వాటర్ అండ్ వాష్రూమ్స్ ఇంకా పక్కనే ఉంటాయి. సో వాష్రూమ్లోకి ఇంకేం వెళ్తామండి. సో ఏ యూనివర్సిటీలో అయినా జాయిన్ అయ్యేట ఇప్పుడు మనకి ప్లేస్మెంట్స్ అనేవి అవసరం. సో మరి ప్లేస్మెంట్స్ అనేవి జిఎల్ఏ యూనివర్సిటీలో ఎలా ఉంటాయని చూసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఉండేటప్పుడే నాకు KP8 అనే ఒక కంపెనీ వచ్చింది. అది 4.5 lakh LPAతో వచ్చింది. సో ఆఫ్టర్ దట్ అది అయిపోయిన తర్వాత నేను ఇప్పటి వరకు కొన్ని కంపెనీస్లో కూర్చొని దానికి అటెంప్ట్ చేస్తూనే ఉన్నా. అలాగే కాకుండా సో మెనీ MNCs లైక్ ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర, క్యాప్జెమిని అలాంటి సో మెనీ హ్యూజ్ మాసివ్ రిక్రూటర్స్ అనేవి జిఎల్ఏకి వస్తూనే ఉన్నాయి. సో ఏ యూనివర్సిటీలో అయినా క్యాంపస్ వైడ్ రిక్రూటర్స్ అని చెప్తారు. కానీ జిఎల్ఏ యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే కోర్స్ వైజ్, డిపార్ట్మెంట్ వైజ్ రిక్రూటర్స్ అని చెప్తున్నారు. సిఎస్లో చూసుకున్నట్టయితే 600 పైగా రిక్రూటర్స్ వచ్చారు. MBAలో 400+, ఈసీలో 250+, మెకానికల్లో 500+, సిఈ అండ్ ఈ ఇలా కోర్స్ వైజ్ రిక్రూటర్స్, నెంబర్ ఆఫ్ రిక్రూటర్స్ గురించి జిఎల్ఏ యూనివర్సిటీ చెప్తుంది. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సిఎస్కి 85% అని, MBAకి 75% అని, ఈసీఈకి 85% అని, ఇవన్నీ పాస్ట్ డెకేడ్గా వస్తున్నటువంటి ప్లేస్మెంట్ తాలూకా పర్సంటేజెస్. సో ప్లేస్మెంట్ గురించి మరిన్ని విషయాలు ముందు మాట్లాడుకుందాం. సో వచ్చేయండి. దిస్ ఈజ్ ద సెంటర్ ఫర్ స్కిల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ బ్లాక్. సో మన యూనివర్సిటీలో ఇండస్ట్రీ 4.0 కరికులంనే టెక్నాలజీని ఫాలో అవుతున్నాం. సో దానికోసం CSED బ్లాక్ని డైరెక్ట్గా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు రీసెంట్గా ఓపెన్ చేశారు. సో ఇందులో కొత్త టెక్నాలజీస్, IoT, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా చాలా ఉన్నాయి. రండి చూద్దాం. సో దిస్ ఈజ్ IoT బ్లాక్. జిఎల్ఏలోనే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ టెక్నాలజీ రిలేటెడ్ బ్లాక్. సో ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే ఇట్ ప్రొవైడ్స్ ఎ ఫ్లెక్సిబుల్ మెథడ్స్ టు లెర్న్ న్యూ స్కిల్స్ ఫర్ స్టూడెంట్స్. సో హై మోడర్న్ ఎక్విప్మెంట్స్ మరియు కొత్త టెక్నాలజీస్ లైక్ IoT, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, రోబోటిక్స్, కొత్త ఎక్విప్మెంట్స్ అని, కొత్త లాంగ్వేజ్, టెక్నాలజీస్ ప్రతిదీ మనం ఈ బ్లాక్లో నేర్చుకోవచ్చు. సో మెనీ ల్యాబ్స్ ఉంటాయి, సో మెనీ ప్లేస్మెంట్ ట్రైనింగ్ సెల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం స్కిల్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. సో ల్యాబ్స్ ఎలా ఉంటాయి అనేది రండి చూద్దాం. సో దిస్ ఈజ్ ద CSED కా మెషినరీ ఏరియా. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెషినరీ, అంటే ఎలా పనిచేస్తున్నాయి, ఎలా వర్క్ చేస్తున్నాయి, ప్రతిదీ ఇక్కడ ప్రతి దానిక మెషిన్స్ అవైలబుల్గా ఉంటాయి. దిస్ ఈజ్ ద రోబోట్ కంట్రోల్ ప్యానల్. ఈ మెషిన్స్ రోబోట్ కంట్రోల్ ప్యానల్ తాలూకా అంటే మనం ఏదైనా ఒక వేరియస్ మెషిన్, ఏదైనా వెరైటీ మెషిన్ తయారు చేయాలన్నా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్
ఇవి. ఇది మీరు చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ ల్యాబ్ అనమాట. సో స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ లేదంటే స్మార్ట్ వెహికల్ సిస్టమ్ కానీ ఇలాంటి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ సిఎస్సిడి బ్లాక్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ విధంగా మనం తయారు చేయగలం, ఏ విధంగా దీన్ని ఇంకెలా మోడిఫై చేయగలం అనే కొత్త కొత్త ప్రాసెస్ని మనం చేసుకోవచ్చు ఇందులో. దిస్ ఈజ్ ద ఐఐఓటీ బ్లాక్. సో ఇక్కడ చాలా కంప్యూటర్స్ ఉంటాయి. ఇక్కడ ఇటువంటి కొత్త కోడింగ్ స్కిల్స్ కానీ లేదంటే ఐఓటీకి సంబంధించి కొత్త కొత్త టెక్నాలజీస్కి సంబంధించి ప్రతిదీ ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ప్రతి స్కిల్ మనం ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు. సో ఇది కంప్యూటర్ సిస్టమ్ ఆఫ్ ఐఐఓటీ బ్లాక్. అండ్ దిస్ ఇస్ ద ఇంక్యుబేషన్ సెంటర్. సో ఇందులో ఏంటంటే హ్యాకథాన్స్ కానీ కోడ్ మ్యారథాన్స్ కానీ ప్రతిదీ అంటే మనకు కొత్త టెక్నాలజీకి సంబంధించి 24/7 హ్యాకథాన్స్ జరుగుతూనే ఉంటాయి, ప్రాజెక్ట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మన స్టూడెంట్స్ కొందరు డ్రోన్స్ లాంటివి తయారు చేశారంట. రండి చూద్దాం దాని గురించి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఫ్రెండ్, హలో బ్రదర్. Hello. వాట్ ఈజ్ అవర్ నేమ్? My name is Parth Sharma. స్పర్శ్ శర్మ. సో ఇతను చూసుకున్నట్టయితే కొత్తగా డ్రోన్ కూడా చేస్తున్నట్టున్నారు. సో వాట్స్ యువర్ ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్? It's a type of a quadcopter which we have constructed. Okay. It is basically made up of different types of parts that we have ordered from Amazon. Okay. Mainly the motors, wings, and also the flight controller. Nice. This quadcopter is basically used to detect the dead bodies from the earthquake. ఓకే. Mainly, it will find the dead bodies from the earthquake, and it will give you the information from that. Yes. So currently there are Palestine attacks or Los Angeles fire attacks. So in that case, we can detect the dead bodies very easily by using this technology. Yes. Very great project, brother. So this is the code experience center of Capgemini. సో కొత్తగా కట్టిన Capgemini బ్లాక్ అనమాట. సో ఇందులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో ఒకసారి చూసి చెప్దాం అని ముందుకు వెళ్దాం. దిస్ ఈజ్ ద వెయిటింగ్ ఏరియా. సో ఇది Capgemini యొక్క కోడ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనమాట. సో కంపెనీలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్, కానీ ఎక్కడ ఉన్నటువంటి టేబుల్స్, చైర్స్ సేమ్ కంపెనీ ఎన్విరాన్మెంట్ని తీసుకొస్తుంది. సో చూడండి, సేమ్ కంపెనీలానే ఉంది. ఈవెన్ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా ఉంటుందని. చాలా బాగుంది. వర్క్ ఎన్విరాన్మెంట్, వర్క్ అయిన తర్వాత మనం ఆడుకోవడానికైనా లేదంటే రిలాక్స్ అవ్వడానికైనా రిలాక్సింగ్ ఏరియా. సో దిస్ ఈజ్ అ ప్లే స్టేషన్. సో గేమ్స్ కానీ ఇంకేం కానీ రిలాక్స్ అవ్వడానికి మనం ఇక్కడ చేయొచ్చు. ఆఫీస్ వర్క్ తర్వాత రిలాక్స్ అవ్వడానికి చేయడానికి ఇలా కొలీగ్స్తో చిల్ అవ్వడానికి మంచి గేమింగ్ జోన్ ఇది. ఇండియాలో ఇది 14th ఇన్స్టిట్యూషన్ టు హ్యావ్ ద ఐఈడిసి క్లబ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్కి ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీద కానీ ఒక స్టార్టప్ మీద కానీ ఐడియా ఉంటే దానికి ప్రోటోటైప్ సబ్మిట్ చేసి వాళ్ళకి కాలేజ్ నుండి ఫండ్ అనేది వస్తుంది. సో నీకు ఏదైనా ఐడియా ఉంది అంటే, నువ్వు ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే మనకి జిఎల్ఏ ఒక ఫండ్ని రిలీజ్ చేస్తుంది. సో దానివల్ల మనం ఏదైనా ఒక కొత్త ఐడియాని ఇంప్లిమెంట్ చేయవచ్చు, కొత్త ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద స్టార్టప్ ఐడియాస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టూడెంట్స్. సో వాళ్ళు ప్రోటోటైప్ సబ్మిట్ చేశారు. సో అలానే ప్రాజెక్ట్స్ అనేవి చేస్తున్నారు. సో ఐఈడిసి క్లబ్ సో మన యొక్క ఇన్నోవేషన్ని, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ని సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తున్న ఇవన్నీ కూడా మన స్టూడెంట్సే, మన కాలేజ్ స్టూడెంట్సే ఈ ఇన్నోవేషన్స్లో, ఈ ఇన్నోవేషన్ హబ్లో వాళ్ళు చేరడం జరిగింది. సో ఈ ఇన్నోవేషన్స్ అన్ని వాళ్ళు క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం వచ్చాం అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఆఫ్ జిఎల్ఏ యూనివర్సిటీ. సో ఇది అగ్రికల్చర్ ఫీల్డ్స్ అనమాట. బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ఇక్కడ వాళ్ళు రీసెర్చ్లు ఇవన్నీ చేయడానికి వీలైతుంటుంది. సో దీని పేరు ఎంఎస్ స్వామినాథన్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అనమాట. సో ఇది జిఎల్ యూనివర్సిటీలో ఉండేటటువంటి ఫీల్డ్స్, పండించేటటువంటి పంటలు, క్రాప్స్ ప్రతిదీ ఇక్కడ జరుగుతూ ఉంటుంది అగ్రికల్చర్ స్టూడెంట్స్కి. సో ఇప్పుడు మన సౌత్ స్టూడెంట్తో మాట్లాడదాం. హాయ్ అరవింద్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు అరవింద్ సాయి. నేను ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు ప్రస్తుతానికి బీఎస్సీ అగ్రికల్చర్ హాన్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను.
ఇవే మన జిఎల్లో ఉన్న ఫీల్డ్స్. రండి మెల్లిగా చూపిస్తాను మీకు ఏమేమి ఉన్నాయో. పదండి వెళ్దాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇవే జిఎల్ఏలో ఉన్న అగ్రికల్చర్ ఫీల్డ్స్. ఈ టోటల్ ఎకర్స్ అన్ని 40 ఎకర్స్ ఉందన్నమాట ఫీల్డ్. ఈ ఫీల్డ్లో ప్రతి సీజన్కి సంబంధించిన ప్రతి ఒక్క క్రాప్ వేస్తారు. అవి ఏంటంటే ఆ క్రాప్స్ అన్ని నార్త్లో పండే వరకు మాత్రమే ఉంటాయి. సౌత్లో పండించే అన్నీ ఇక్కడ పండవు. ఎందుకంటే వాటి సాయిల్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇక్కడ. అందుకని ప్రతి క్రాప్ పెరగదు. దాని స్పెసిఫిక్గా కొన్ని క్రాప్స్ ఉంటాయి, దాని వరకు పండిస్తారనమాట. ఇంక చూస్తే ఇదే మొత్తం ఫీల్డ్ చూడండి, ఒక లుక్ వేయండి, మీకే అర్థమైతే ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయో. మనం చూసుకునే మటుకు ఇదేమో మెట్రలాజీ డిపార్ట్మెంట్ ఏరియా అనమాట. దీంట్లో మన టెంపరేచర్ని, వర్షాన్ని అన్నీ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇంకా చూసుకునేపాటికి డైరీ ఏరియా అనమాట. దాంట్లో గేదెలు ఇంకా గొర్రెలు ఉంటాయి. వాటిని పెంచి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటికంటూ సపరేట్ సబ్జెక్ట్ ఉందన్నమాట, డైరీ అని. దానికి సంబంధించి దానికోసమని వీళ్ళు స్పెసిఫిక్గా తీసుకొచ్చి పెట్టారనమాట ఆ ఏరియాని. ఇంక చూసుకునేపాటికి ల్యాబ్స్, దాంట్లో 2 ల్యాబ్స్ ఉన్నాయి అనమాట. ఒక్కొక్క ల్యాబ్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఈక్వల్. ఇంకా దాన్ని చూస్తే లాస్ట్ ఒక రూమ్ ఉంటుంది అనమాట. దాంట్లో మష్రూమ్స్ పెంచుతాం. అసలు ఎందుకంటే వాటిని పెంచితే మనం ప్రాఫిట్ చేసుకోవచ్చు. అది కూడా మనకు సబ్జెక్టు. మన ఓన్గా మనం పెంచుకుని అమ్ముకోవచ్చు. మనకి మనీ ఇస్తారన్నమాట కాలేజ్ వాళ్ళు అమ్మినందుకు. ఇంకా ముందు చూసుకునేపాటికి ఇంకా ట్రాక్టర్స్కి వెనకమాల తగిలించుకునే ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఫీల్డ్స్ కదా, దీంట్లో ప్రతి ఒక్క దాన్ని కల్టివేట్ చేయాలి. ఆ కల్టివేట్ చేయడానికి ట్రాక్టర్స్ ఏమేమి యూజ్ చేస్తామో అన్నీ ఇక్కడ పెడతారు. మన ఎదురుగా మళ్ళీ వాటి గురించి సబ్జెక్ట్ ఉందన్నమాట, ఫార్మ్ మిషనరీ. ప్రతి ఒక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాక్టికల్స్ని చూపిస్తారనమాట. మనకి యాక్చువల్గా ట్రాక్టర్ కూడా నేర్పిస్తారు. మాకు ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే టైం సాలేదన్నమాట. యాక్చువల్గా ట్రాక్టర్ కూడా నేర్పిస్తారు. ఇదే ఈ ఫీల్డ్స్లో ఉన్న ప్రతి ఒక్కటి చూపించాను. ఇదే అనమాట జిఎల్ఏ ఉన్న అగ్రికల్చర్ ఫీల్డ్స్. ఇక చూసుకునే మటుకు ఇతను మా కాలేజీలో చదువుతున్న ఎంఎస్సి స్టూడెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ క్రాసింగ్ చేస్తున్నారు. దాని గురించి ఏంటో తెలుసుకుందాం. బై బతా. यहाँ पे क्रॉस पोलिनेशन चल रही है. जैसे कि यहाँ पे पहला है, यहाँ पे हम पहला जो प्रोसेस हम करते हैं यहाँ पर सिलेक्शन करते हैं पहले प्लांट को. जैसे कि डिजायर, हाँ, जो कि फुल जो स्पाइकलेट होता है वो नहीं निकलना चाहिए. तो हम लोग ये वाला जो है प्लांट, इसको हम लोग सिलेक्ट करेंगे. और सिलेक्ट करने के बाद में उसके बाद में हम इसमें 3 फ्लोरेट होता है. एक फ्लोरेट, हाँ फ्लोरेट. उसमें का बीच में का हम लोग ये निकाल देते हैं. 3 ఉంటాయి అన్నమాట. సెలెక్ట్ చేసి మొత్తం తీసేసిన తర్వాత 3 ఫ్లోరెట్స్ ఉంటాయి, వాటిని రిమూవ్ చేస్తాం. సో ప్రతి 2 వీక్స్కి ప్లేస్మెంట్ ఆఫీసర్ నుండి కానీ, టీఎండి డిపార్ట్మెంట్ నుండి కానీ, లేదంటే మన సౌత్ ఫ్యాకల్టీ నుండి కానీ ఎవరైనా ఒకరితో మనకి ఒక కౌన్సిలింగ్ సెషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమిత్ సార్తో కానీ ఇలా ప్రతి ఒక్కరితో ఒక కౌన్సిలింగ్ సెషన్ అయితే ఉంటుంది. ప్రజెంట్ అది జరుగుతూ ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాం రండి. సో ఇప్పటి వరకు మనం జిఎల్ఏలో ప్రతిదీ కవర్ చేసాం. మరి జిఎల్ఏలో ఎలా జాయిన్ అవ్వాలి, ఇక్కడికి ఎలా రావాలి అనేది చెప్పడం కోసం విశాఖపట్నంలో జిఎల్ఏ ఒక ఆఫీస్ ఉంది. సో దానికి సౌత్ జోనల్ హెడ్గా లక్ష్మీకాంత్ సార్ ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ప్రాసెస్ ఏంటి, ఇక్కడికి ఎలా రావాలి స్టూడెంట్ అనేవాడు అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి. యా, థ్యాంక్ యూ భవన్. సో ఇక్కడ ఉన్న ఒక స్టూడెంట్ ఎవరైనా సరే మనకి జిఎల్ఏ యూనివర్సిటీకి రావాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ మనం ఏంటంటే అప్లికేషన్స్ అన్నది మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ బేస్లో మనం తీసుకుంటాము. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా మనం దాని ఎగ్జామ్ బేస్ చేసుకుని స్కాలర్షిప్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ అలానే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కాకుండా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఐపీ మార్క్స్ బేస్ చేసుకుని, అండ్ అలానే వాళ్ళకి జేఈ మెయిన్స్ మార్క్స్ బేస్ చేసుకుని మనం మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. అండ్ అది కాకుండా కూడా ఏంటంటే వాళ్ళకి సిఎస్ఆర్ బేస్ కింద ఫినాన్షియల్గా పూర్గా ఉన్న వాళ్ళకి కూడా మనం ఏంటంటే సిఎస్ఆర్ బేస్ స్కాలర్షిప్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ అలానే ఇండియాలో ఉన్న గర్ల్స్ ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేయడానికి ఏంటంటే సిబ్లింగ్ స్కాలర్షిప్ అని ఒక ఫ్యామిలీ నుంచి కానీ 2 అమ్మాయిలు కానీ ఒకే ఇయర్లో కానీ మన యూనివర్సిటీలో కోర్స్ని కానీ ఆప్ చేసుకోగలిగితే ఒకరి కంప్లీట్ ఫీజుని యూనివర్సిటీనే బేర్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది.
సో సింపుల్గా మనం చెప్పాలనుకుంటే ఏంటంటే యూనివర్సిటీ జిఎల్ఏ యూనివర్సిటీ ఏంటంటే ఒక ఇట్ ఈస్ కమింగ్ విత్ ద ట్యాగ్ లైన్ కాల్ కల్కచ్ బదులు దిస్ ఇస్ చేంజ్ యువర్ టుమారో. ఎట్లా అంటే మీ యొక్క విద్యార్థులని లైక్ మీ యొక్క అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మీరు ఇక్కడికి పంపిస్తే వాళ్ళకి ఒక 4 yearsలో మేబీ వాళ్ళకి బీటెక్ తీసుకున్నా సరే, ఒక అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకున్నా సరే, ఎటువంటి కోర్సెస్ తీసుకున్నా, ఎందుకంటే మథురాలో మనం 100+ కోర్సెస్ని మనం ఆఫర్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 4 yearsలోని వాళ్ళని వాళ్ళు చాలా ఒక మంచి పొజిషన్లో తీసుకువెళ్ళడానికి, వాళ్ళని మలచడానికి జిఎల్ఏ యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కూడా వాళ్ళతో వర్కౌట్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే ఏంటంటే ఇండియాలో ప్రెస్టీజియస్గా ఇండియాలో జిఎల్ఏ యూనివర్సిటీకి ఒక్క ప్రైవేట్ యూనివర్సిటీకి మాత్రమే ఆఫ్ క్యాంపస్ ఉంది. సో నోయిడాలో ఏంటంటే జిఎల్ఏ యూనివర్సిటీ ఈజ్ హ్యావింగ్ అనదర్ క్యాంపస్ విచ్ ఈజ్ ఆఫరింగ్ 5 different కోర్సెస్ లైక్ బీటెక్ సిఎస్సి AML, BCA, BBA అండ్ MBA. సో మనకి టోటల్గా ఏంటంటే 2 campuses ఉన్నాయి. ఒకటి మథురాలో 110+ కన్స్ట్రక్టెడ్ ఏరియాలో 100+ కోర్సెస్ని మనం ఆఫర్ చేస్తున్నాం. అండ్ అలానే గ్రేటర్ నోయిడాలో 5 కోర్సెస్ని మనం 20 acres క్యాంపస్లో మనం చేయించడం అనేది జరుగుతుంది. సో పర్టికులర్గా ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా యాక్సెప్ట్ చేసుకోండి, యూటిలైజ్ చేయండి. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో 100% ప్లేస్మెంట్ అనేది ఇచ్చే ఒకే ఒక యూనివర్సిటీ జిఎల్ఏ యూనివర్సిటీ మాత్రమే. సో మీకు మరిన్ని వివరాల కోసం యూ కెన్ ఆల్సో కాంటాక్ట్ అస్ బై 9773581881 అండ్ 9030780481. మీకు 24/7 అందుబాటులో విశాఖపట్నంలో మన ఆఫీస్లో మేము ఉండడం జరుగుతుంది. సో మీరు అక్కడికి వచ్చి మరిన్ని విషయాలు తెలుసుకుంటారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.